వాగ్దానం చేసింది ఏం చేసింది కాదు పైసలు నాకు వినే ఒక్కలేదు చాలు నేను చెట్లు అడిగినా నాకు అంతే మొట్టమొదటి కావాలి మేము అడగలేదు నేను కాదు నాన్న ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవాళ ఇస్తారు పెట్టాను నేను కాదంటలేను నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి కాంగ్రెస్ పార్టీ రెండవది రేషన్ కార్డు గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలు ఇప్పటి వరకు 500 ఉంటే ఏక పైసా తక్కువ కాదు 500 రూపాయలు సబ్సిడీ ఉడికి ఖాతాలు జమ చేస్తాం జమ కాకపోయి ముందు దానికి కుటుంబం ఏది తిరిగి అవి రాసుకొని వాటిని జమ చేస్తున్నాం ఇక్కడ ఎవరో తిరిగి పని చేయకపోయింది ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం దీంతో పాటుగా గ్రామాలలో మీకు వ్యవసాయం ఉంటుంది గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది 200 కరెంటు ఫ్రీ 200 కరెంటు వీధులు కరెంటు బిల్లు కట్టాలని కూడా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇల్లు కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే మహాభారతం తెలియదా మహాభారతం విన్నారా అవునమ్మా సగమైంది సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి ఉద్యోగం చిన్నగంటే చనిపోయింది ఏనుగు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలిపి వచ్చింది తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం కేసీఆర్ 10 పరిపాలన ఓట్లు వేయగానే కెరువులు పట్టుకుని ఫీజు పెరగానే ప్రజలను చేసేది అప్పుడే